తెలుగు రాష్ట్రాల్లో భారీ ప్రతాపం కొనసాగుతోంది. ఎండల తీవ్రతకు ప్రజలు అల్లాడిపోతున్నారు. రోహిణి కార్తె వల్ల ఎండలు మరింత పెరిగాయి. ఎండలకు తోడు వడగాలులు వీస్తుండటంతో వడదెబ్బ మృతుల సంఖ్య పెరుగుతోంది. నిన్న తెలంగాణ వ్యాప్తంగా వడదెబ్బతో 52 మంది మరణించారు. గత వారం రోజుల వ్యవధిలోనే ఎండలకు తాళలేక దాదాపు 200 మందికి పైగా మరణించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నిప్పుల కుంపటిని తలపిస్తోంది. ఈ జిల్లాలోని వడదెబ్బ మృతులు అధికంగా ఉంటున్నారు. జిల్లాలో వడదెబ్బతో నిన్న 16 మంది మృతి చెందారు. అటు ఏపీలో ఎండ వడగాల్పుల తీవ్రత తగ్గడం లేదు. కోస్తాలో దాదాపు అన్ని ప్రాంతాలు, రాయలసీమలోని పలు ప్రాంతాలు నిప్పుల కొలిమిలా మారాయి. వడదెబ్బకు రాష్ట్ర వ్యాప్తంగా 15 మంది మరణించారు. కోస్తాలో 14 జిల్లాల్లోని 115 మండలాల్లో 44 డిగ్రీలు అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక దేశంలోకి రుతుపవనాల రాక ఈసారి కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం ఈ నెల 31 నుంచి జూన్ 2 మధ్య కేరళను తాకే అవకాశం ఉందని వెల్లడించింది.